కేటాయించకుండా మీకేముంటుంది వైద్యం, మీ హాస్టల్స్ ఏం నడుస్తాయి, మీకు ఎడ్యుకేషన్ ఏముంటుంది, మీరు హౌస్ సర్జన్ ఏం చేయగలరు, మీరు పీజీ ఏం చేయగలరు. బడ్జెట్తో లింక్ ఉంటుంది, ఆ బడ్జెట్ అసెంబ్లీతో లింక్ ఉంటుంది, ఆ బడ్జెట్ పార్లమెంటుతో లింక్ ఉంటుంది. పార్లమెంటు చట్టసభలు ఈ వైద్య రంగం మీద ఏం ఆలోచిస్తున్నాయో నువ్వు ఆలోచించకపోతే నీ తరం నష్టపోవటమే కాదు, వచ్చే తరాలకు నష్టపోతాయి. అందుకని రాజకీయాలకి వైద్యానికి ఉన్నటువంటి లింకును కూడా ఈనాటి డాక్టర్స్గా ఎదుగుతున్నటువంటి జూడాలు మొత్తం కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను. అందుకనే ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే పాలిటిక్స్ ఏంటి, ప్రజల్ని జీలుగల్లాగా పీల్చుకునేటువంటి పాలిటిక్స్ ఏంటో తెలియాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. చివరిగా నా పాయింట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో సోషలిస్ట్ కంట్రీస్ ఉన్నటువంటి దేశాలు వైద్యం మీద కేంద్రీకరిస్తున్న స్థితి చూడండి. క్యూబా కానీ, వియత్నాం కానీ, చైనా కానీ, లావోస్ కానీ, ఉత్తర కొరియా కానీ ఇలాంటి దేశాలు వైద్యం మీదనే ఎక్కువ కేంద్రీకరిస్తుంది. మన దేశంలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఇతర దేశాలకు వెళ్తే ఈ ఊరికి వస్తే వాడు ముస్లిం అయితే మసీదు కట్టిద్దామా, వాడు క్రిస్టియన్ అయితే చర్చి కట్టిద్దామా, వాడు హిందూ అయితే రాములవారి గుడి కడదామా, హనుమంతుని గుడి కడదామా అంటారు. కానీ ఆ దేశంలో జరుగుతున్నది ఏంటి, ఆ దేశంలో డెవలప్మెంట్ అంటే ఎన్ని స్కూల్స్ కట్టారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టారు, ఇది డెవలప్మెంట్ సూచకాలు. విద్యారంగం మీద, వైద్య రంగం మీద వెచ్చించేటువంటి పెట్టుబడి ఆధారంగా పెట్టేటువంటి బడ్జెట్ ఆధారంగా దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. ఎన్ని గుళ్ళు, గోపురాలు, చర్చీలు, మసీదులు ఎన్ని కట్టినాలే కానీ ప్రజల్ని మూఢ విశ్వాసాలుగా మార్చేటువంటివి తప్ప ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటివి కాదు. అందుకని ఆ పాత్ర ఆ దేశాలు నిర్వహిస్తున్న స్థితి కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తేనే. ఎందుకంటే గతంలో మెడికోస్ కమిటీ అనేటువంటిది నేను విద్యార్థి రంగంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున క్యాపిటేషన్ ఫీజు ఇట్లాంటి ఫీజులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిలబడి నికాసుగా పోరాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పోరాటంలో కూడా అప్పుడు ఎస్ఎఫ్ఐగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని మరొకసారి మీరందరూ కూడా డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్గా భవిష్యత్తులో ప్రజా వైద్యులుగా ఎదగాలని చెప్పేసి కోరుతూ మీ మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ నా తరఫున, మా సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.